హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక మహాలక్ష్మిని తీసుకువచ్చి చక్రిని తీసుకువచ్చి కేశవైతే ఇక చాలా కోపంతో, ఒరేయ్ నువ్వు అబద్ధాలతో తనని కూడా మోసం చేసావురా, అందుకే తను నీ నుండి విడాకులు కోరుతుందిరా అని ఇక అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మాధవ, కన్నా అందరూ వస్తారు. ఏ అబద్ధాలతో ఇంట్లో అందరినీ మోసం చేశావు, అయినా ఊరుకున్నాము, కానీ నీవు తాళి కట్టిన భార్యని మోసం చేసి ఈరోజు తనని విడాకులు తీసుకునేదాకా తీసుకువచ్చావు. దీనంతటికీ కారణం నువ్వురా, అయినా చేతగాడి వాడివి పెళ్ళలా చేసుకున్నావురా అని ఇక కేశవ అయితే చక్రిని నిలదీస్తూ ఉంటాడు. అనయ్య, నువ్వేమీ మాట్లాడవేంటనయ్యా, అయినా నువ్వు ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి? అయినా వాని విషయంలో విడాకుల వరకు వచ్చింది. మన ఇంటికి ఒక మహాలక్ష్మి తల్లి లాంటిది వచ్చిందని అనుకున్నాము. మన ఇంట్లో ఇక ముగ్గు వేస్తూ ఉంటే తల్లే గుర్తుకు వచ్చింది. అలాంటి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఆ చక్రి గాని వల్లే. చూసావు కదన్నయ్య, నువ్వు ఏమీ మాట్లాడకుండా అలా ఉన్నావేంటన్నయ్య అని కేశవ మాధవని నిలదీస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య, నాకు అర్థమైంది, అంతా అర్థమైపోయింది, నువ్వే ఇదంతా కావాలని చేస్తున్నావు అన్నయ్య అని కేశవ అలా అరుస్తూ ఉంటాడు. అప్పుడే నారాయణ కూడా అక్కడికి వస్తాడు. ఏంట్రా అదేం గొడవ, అలా అరుస్తున్నావేంట్రా అని నారాయణ కేశవని అంటూ ఉంటాడు. అప్పుడే కేశవ, నాన్న ఇక్కడ జరిగే విషయాలు నీకు తెలీదు, దీంట్లో తలదూర్చకు అని అనగానే, ఏంట్రా విషయాలు అని నారాయణ అంటూ ఉంటాడు. కొద్దిసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని కేశవ అనగానే అప్పుడే నారాయణ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కేశవ అయితే, అన్నయ్య ఏమీ మాట్లాడలేదంటే నీకు కూడా ఈ విడాకులు ఇష్టమని నాకు అర్థమైపోయింది అన్నయ్య. నువ్వైనా ఇక నువ్వు ఆ చక్రిగాడు ఇక మోసం చేసి పాపం తనకి అబద్ధాలు చెప్పి తనని 2 నెలలు కూడా ఉండనివ్వకుండా విడాకులు తీసుకునేలా చేశాడు. అయినా వానికి సర్ది చెప్పాలి, ఇలా కాదురా అలా చేయాలి అని చెప్పాలి. కానీ నువ్వు మాత్రం ఆ చక్రి గారికి సపోర్ట్ చేసి వాడు ఇంకా అబద్ధాలు ఆడేలా చేస్తున్నావనయ్య. అంటే నీకు కూడా ఈర్ష్య ఉంది, కోపం ఉంది. చక్రిగాడు నీకంటే ముందుగా పెళ్లి చేసుకుని వచ్చాడు, నీకు పెళ్లి కాలేదన్న ఈర్ష్య ఉంది. అందుకే వాళ్ళిద్దరు విడిపోవాలని నువ్వు కళ్ళతో చూస్తున్నావు, అందుకే నువ్వు సంతోషంగా ఉన్నావు అని ఇక అంటూ ఉంటాడు. కేశవ అయితే ఇక మాధవని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడే కన్నా, ఏంటన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా చేసావు, ఎందుకన్నయ్య? వదినమ్మ లేకపోతే నాకు ఈ ఇంట్లో ఉండబుద్ధి కాదన్నయ్య, వదినమ్మని ఎలాగైనా ఈ ఇంట్లో ఉండనివ్వనయ్య, అయినా నువ్వు అబద్ధాలు ఆడడం మానేయనయ్య అని కన్నా కూడా కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కన్నా, పెద్దనయ్య నువ్వైనా చెప్పనయ్య, ప్లీజ్ అన్నయ్య, వదినని ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. ఏంటన్నయ్య ఇంత మాట్లాడినా నువ్వు మాత్రం నోరు మెదపలేదు అంటే, నిజంగానే కేశవన్న అన్నయ్య అన్నట్లుగా నీకు కూడా ఇక చక్రి మీద ఈర్ష్య ఉందా? చక్రి అన్నయ్య నీకంటే ముందుగా పెళ్లి చేసుకున్నానని నీకు వాళ్ళిద్దరు విడిపోయినా ఇష్టం ఉంది కదా, అందుకేనా ఇలా సైలెంట్గా ఉంటున్నావు? ఎందుకన్నయ్య ఇన్ని రోజులు నువ్వు తల్లిలా చూసుకున్నావు, తండ్రిలా లాలించావు, అలాంటిది నువ్వేంటి ఇలా మారిపోతున్నావు అన్నయ్య? నువ్వైనా చెప్తే వదినమ్మ ఖచ్చితంగా వింటుందన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని కన్నా కూడా అంటూ ఉంటాడు. అప్పుడే కేశవ, ఒరే కన్నా, అన్నయ్య వినడ్రా, అన్నయ్యకి వాళ్ళిద్దరూ విడిపోవడమే ఇష్టం. అన్నయ్య అలా కావాలనే కదరా చక్రి గారిని ఇరికించింది, అన్నయ్యనే కావాలని వాళ్ళిద్దరూ విడిపోయేలా చేశాడు. ఇక ఆ పెద్ద ఆయనకు పెళ్లి కాలేదు కదా, అందుకే వానికి కోపం అని ఇక అలా కోపంతో కేశవ ఎన్నో మాటలు అంటాడు మాధవనైతే. అప్పుడే మహాలక్ష్మి, నోరు ముయ్యండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. ఏంటి పెద్ది అలా సైలెంట్గా ఇలా వాళ్ళు తిడుతూ ఉన్నా పడుతున్నావేంటి పెద్ది? అయినా నువ్వు నన్ను ఏమైనా విడిపోమని చెప్పావా? అయినా నీపై అన్ని నిందలు వేస్తున్నా అలా సైలెంట్గా చూస్తున్నావేంటి పెద్ది అని మహాలక్ష్మి మాధవని అంటూ ఉంటుంది. అమ్మ పోనీ మహాలక్ష్మి అని మాధవ అంటూ ఉంటాడు. పెద్ది ఇంత జరుగుతున్నా నువ్వు నోరు కదపకుండా
అన్ని మాటలన్నా పడుతున్నావే, అయినా నువ్వు అన్ని మాటలు ఎందుకు పడుతున్నావు పెద్ది? అదంతా నా వల్లే కదా, నీ తమ్ములే నిన్ను అర్థం చేసుకునే తమ్ములే నిన్ను నిలదీస్తున్నారు. అది కారణం నేను. దానివల్ల ఇక నా కారణం వల్ల నిన్ను తిట్టడం ఏంటి? అయినా నువ్వు నీ తమ్ములకి నోరు తెరిచి నిజం చెప్పకపోవడం ఏంటి పెద్ది? అయినా నీ మంచితనం మీ తమ్ములని నీ నుండి విడదీయకూడదు. లేదు, ఆ నిజాన్ని నేనే చెప్తాను, నా నోటితో నేనే చెప్తాను. నిన్ను అపార్థం చేసుకున్నా వాళ్ళే నిన్ను క్షమించమని అడిగేలా నేను చెప్తాను అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే కేశవ కన్నా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి వదినమ్మా, ఏం జరిగింది అసలు అని అనగానే, పెద్ది గురించి మీరు అపార్థం చేసుకుంటున్నారు. అయినా పెద్ది నన్ను చక్రిని ఎందుకు విడదీయాలనుకుంటాడు? అయినా పెద్దికి అసలు ఈ విషయాలేవి తెలీదు. అయినా నేను పెద్దితో అన్ని విషయాలు చెప్పాను. అందుకే పెద్ది నోరు తెరిచి ఒక మాట కూడా నిజం చెప్పకుండా మీరు ఎన్ని మాటలన్నా పడుతూనే ఉన్నాడు. అసలు నిజం ఏంటంటే పెద్దిని ఎవరు ఏమీ అనకూడదు. అసలు నిజం ఏంటంటే నేను అతను ఇష్టం లేకున్నా మా ఇంటి వాళ్ళు ఒక అతనితో నాకు పెళ్లి జరిపించబోయారు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి చక్రిని నేను హెల్ప్ అడిగాను. చక్రి నాకు హెల్ప్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా మా పెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇక మేమిద్దరం ప్రేమించుకున్నామని ఇక అలాగే లేచిపోయి వచ్చామని మా ఇద్దరికి పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిపించారు. కానీ ఆ పెళ్ళి నిజమైన పెళ్ళని నేను అనుకోలేదు, అటు చక్రి అనుకోలేదు. అందుకే తొందరలోనే విడిపోతే బాగుంటుంది. మా బంధాన్ని మీరు నిజంగానే అపార్థం చేసుకొని నిజంగానే నేను కోడలిగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందని ఈ నిజం చెప్పకుండా తొందరగా ఇంట్లో నుంచి బయటపడాలని అనుకున్నాను. కానీ ఇక మీరు ఇలా అపార్థం చేసుకుంటారని పెద్దిని అనుకోలేదు. పెద్దికి ఈ విషయం అంతా తెలుసు. ఎక్కడ నిజాలు తెలిసే మీరు బాధపడతారేమో అని కన్నా పెట్టుకున్న నా మీద ఆశలు ఎలా దారితీస్తాయో అని ఇదంతా చెప్పలేడు పెద్ది. కానీ తన గుండెలో ఈ భారాన్ని మోస్తున్నాడు. అసలు పెద్దికి మా ఇద్దరిది తన దృష్టిలో తనకు కూడా పెళ్ళి అని తెలీదు. ఇక మా ఇద్దరికి జరిగింది పెళ్ళి అనుకోవడం లేదు. అందుకే నేను ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని మహాలక్ష్మి నిజాన్ని చెప్పగానే అప్పుడే కేశవ షాక్ అయిపోతాడు. అప్పుడే కన్న కూడా షాక్ అయిపోతాడు. ఏంటి వదినమ్మా, ఏం మాట్లాడుతున్నావు అంటే చక్రి అనేని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని కేశవ అంటూ ఉంటాడు. కన్న అంటూ ఉంటాడు, అవును, నేను చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. నేను ఒక జుట్టుపోలితో ఇక పెళ్లి తప్పించుకోవడానికి నేను చక్రిని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ భయం వేసింది. నేను ఇంట్లో ఉంటుంటే ఇంకా నా బంధం బలపడుతుందని, మీరు నన్ను ఇంకా ప్రేమిస్తూ ఉంటారని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. దానికి అంతటికి కారణం నేనే. అసలు నేను ఈ పెళ్ళి అబద్ధపు పెళ్ళి అనుకొని నేను చక్రిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. అందుకే మీరు అసలు పెద్దిని అపార్థం చేసుకుంటున్నారు. పెద్దెందుకు మా పెళ్లి చేసి విడిపోవాలని చూస్తాడు? లేదు, పెద్దిని మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇన్ని మాటలన్నా పెద్దిగా మాత్రం ఇక నిజాలు ఏవి చెప్పడం లేదు. నేను బాధపడతానని అలాంటి పెద్ది గురించి మీరా అపార్థం చేసుకుంది? పెద్ది నుంచి విడిపోవాలనుకుంటున్నారా? అయినా పెద్ది మిమ్మల్ని కన్న తల్లిలా కన్న తండ్రిలా చూశాడు. అలాంటి పెద్దిని అపార్థం చేసుకుంటారా అని మహాలక్ష్మి అయితే కేశవని కన్నని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కేశవ కన్న అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నిజంగానే ఈ చక్రిగాడు ప్రేమించి మన ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడల్ని తీసుకువచ్చాడు అనుకున్నాము. వాళ్ళిద్దరిని అలా సంతోషంగా చూసి నువ్వు విడదీయాలని చూస్తున్నావని, వాళ్ళని ఆ విధంగా విడదీయాలని చూస్తున్నామని అపార్థం చేసుకున్నామన్నయ్య. మమ్మల్ని క్షమించన్నయ్య. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ అయి పెంచావు, అలాంటి అన్నయ్యని అపార్థం చేసుకున్నామన్నయ్య అని కన్న కేశవ కాళ్ళపై పడి అన్నయ్య మమ్మల్ని క్షమించన్నయ్య అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే మాధవ, ఏంట్రా మీరు నన్ను క్షమాపణ అడగండి, అయినా మీకు ఈ నిజాలు ఏంటో తెలియదు కదా, అందుకే మీరు అపార్థం చేసుకున్నారు అంతే. అయినా మీరు అపార్థం చేసుకునడంలో అర్థం ఉంది. ఎందుకంటే నిజంగానే నేను ఒక విషయాన్ని కూడా మీకు బయట చెప్పకుండా నేను వాళ్ళిద్దరు గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఏది మాట్లాడకుండా ఉన్నాను. నన్ను క్షమించండి రా మీరు కూడా అని ఇక అంటూ ఉంటాడు. లేదన్నయ్య, ఇక నుంచి మిమ్మల్ని అపార్థం చేసుకోమన్నయ్య. మమ్మల్ని తండ్రి తల్లిలా పెంచావు, అయినా మేము అపార్థం చేసుకున్నాం. ఇక నుంచి ఎప్పటికీ అపార్థం చేసుకోమన్నయ్య అని కేశవ కన్న అంటారు. అలా రాత్రి పడుకోగానే ఉదయాన్నే మహాలక్ష్మి తన బ్యాగులు సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడే పెద్ది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే మాధవ, కేశవ, కన్న, చక్రి అందరూ వస్తారు. అప్పుడే ఏంటమ్మా అని అనగానే పెద్ది,
నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను పెద్ది అని అనగానే అప్పుడే అందరూ షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. ఏంటమ్మా, అయినా నువ్వు విడాకులు తీసుకుంటానన్నావు, ఆ తర్వాత వెళ్ళొచ్చు కదమ్మా, అయినా ఒంటరిగా ఎక్కడికి వెళ్తావమ్మా, ఆధార్ కార్డు లేని ఎవరు రూమ్ రెంట్ కూడా ఇవ్వడం లేదు అని మాధవ అంటూ ఉంటాడు. లేదు పెద్ది, నేను ఉన్నా కొద్దీ ఈ ఇంట్లో గొడవలు పెరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక సమస్యతో బాధపడతారు, ఆ తర్వాత అన్నదమ్ములు కూడా విడిపోయే అవకాశం ఉంది, అందుకే మీ ముగ్గురిని విడదీసి నేను ఉండలేను, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను పెద్ది, నన్ను ఆపకండి, అయినా నేను ఇక ఎప్పటికైనా పరాయిదాన్నే కదా, అందుకే వెళ్ళిపోతున్నాను అని మహాలక్ష్మి అనగానే అప్పుడే ఇక మాధవ, కన్న, కేశవ, చక్రి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక కన్న అయితే కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. వదినమ్మ, నువ్వు ఉండిపో వదినమ్మ అని అనగానే కన్న, నేను అప్పుడప్పుడు వచ్చిపోతాలేరా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి ప్లీజ్ వదినమ్మ, మేము ఒక గాజు బొమ్మలా చూసుకుంటాము, మా అమ్మలా నువ్వు చూసావు, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాక మాకు కొండంత అండ ఉంది అనిపించింది, నువ్వు దీపం వెలిగించాక ఈ ఇంటిలో సంతోషాన్ని చూశాను, అలాంటి వదినమ్మ వెళ్ళిపోతుందా, వద్దు వదినమ్మ అని ఏడుస్తుంటాడు. అప్పుడే నారాయణ కూడా అసలు నిజం తెలుసుకుంటాడు. అంటే మహాలక్ష్మి చక్రి గారిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, అనుకోకుండా చక్రి మహాలక్ష్మి మెడలో తాళి కట్టాడా అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. నా కోడలు మహాలక్ష్మి వచ్చిందనుకున్నాను, ఆ తాయారుకు బుద్ధి చెప్పినట్లుగా నా ఇంటికి ఒక కోడలు వచ్చిందని సంతోషపడ్డాను, కానీ ఆలోపే ఇలా భయంకరమైన నిజం తెలిసిపోయిందా అని ఇక నారాయణ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు తెచ్చుకుంటాడు. ఏంటి లక్ష్మి ఇంటికి శాపం, ఆడవాళ్ళు వస్తూనే ఉంటారు, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోతారు, ఏంటి లక్ష్మి అని ఇక నారాయణ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక నారాయణ కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరికీ మహాలక్ష్మి నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక కళ్ళు తిరిగి కన్న అక్కడికక్కడే కుప్పగులి పడిపోతాడు. కన్న పడిపోగానే అప్పుడే కేశవ, చక్రి, మాధవ కన్నా కన్నా అని గట్టిగా అరుస్తారు. అప్పుడే నారాయణ కూడా మహాలక్ష్మి కూడా వెనుదిరిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే ఏంటి పెద్ది కన్నకేమైంది అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. అప్పుడే నారాయణ కూడా ఇక కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటావు, అంటే కన్నకి చిన్నప్పుడు వచ్చింది మళ్ళీ వచ్చిందా అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. వాడిని కాపాడుకునేది ఎలా అని నారాయణ కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. అప్పుడే ఇక మాధవ, చక్రి, కేశవ్ అయితే కన్నా అని గట్టిగా అరుస్తున్నాగా వాడు లేవడ్రా అని నారాయణ అనగానే ఏంటి నాన్న, ఏమైంది నాన్న కన్నగానికి అని అంటూ ఉంటారు. వాడికి ఏదో ఒక సమయంలో చాలా బాధగా అయినప్పుడు వానికి ఇలాంటి పరిస్థితి వస్తుందిరా, అప్పుడే డాక్టర్ చెప్పేశారు అని అనగానే మాధవ, చక్రి, కేశవ ఏంటి నాన్న ఏంటి అని అనగానే అవునరా వాడికి చిన్నప్పుడే ఇలాంటి వ్యాధి ఒకటి ఉంది అని చెప్పగానే అప్పుడు మహాలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవునమ్మా, వానికి తెలియని కూడని నిజాలైనా భయంకరమైన నిజాలు తనని వీడిపోతుందన్న బంధాన్ని గురించి తెలిస్తే ఇలా జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారు. అవును నిజంగానే జరిగింది అని నారాయణ కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాడు. అప్పుడే వెంటనే కన్నకి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి, కేశవ, మాధవ, చక్రి, నారాయణ అందరు కలిసి కన్నాన్ని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెంటనే హాస్పిటల్లో డాక్టర్ గారు చూడండి అని అనగానే వెంటనే కన్నాని ట్రీట్మెంట్ జరిపించడానికి లోపలికి అయితే తీసుకువెళ్తారు. అప్పుడే అతన్ని చెకప్లు చేస్తూ ఉంటారు. అందులో డాక్టర్ అయితే బయటకు వచ్చి ఏంటండి ఇతని వ్యాధి ఎప్పటికీ మానదు, కానీ తను సంతోషంగా ఉండేలా చేస్తే ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటపడతాడు, ఎన్నెల్లో కొన్నాళ్ళే తను బ్రతికేది, ఆ కొన్నాళ్ళు కూడా తనని సంతోషంగా ఉంచాలి అని డాక్టర్ చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం డాక్టర్ గారు తనకి ఏ వ్యాధి ఉంది అని అనగానే తనకి పుట్టుకతోటే ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వల్ల తను ఎన్నాళ్ళు బతుకుతాడో తెలీదు, కానీ కొన్నాళ్ళు మాత్రమే బ్రతుకుతాడు, ఆ కొన్నాళ్ళలో సంతోషాన్ని నింపాలి, ఆ సంతోషమే ఇప్పుడు లేకుండా చేసే తన ప్రాణాలు కొన్నాళ్ళ తర్వాత పోయే ప్రాణాలు ఇప్పుడే పోయి
వెళ్ళిపోయే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పగానే మాధవ, కేశవ, చక్రి షాక్ అయిపోతారు. అప్పుడే నారాయణ కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. అవునరా, నాకు తెలుసురా నీ వ్యాధి గురించి, మీ అమ్మ నిన్ను నీ వ్యాధి గురించే వదిలేసి వెళ్ళిపోయిందిరా అని నారాయణ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. డాక్టర్ గారు, మా కన్నగారిని బ్రతికించండి అని అంటూ బాధపడుతూ ఉంటాడు నారాయణ. అప్పుడే ఇక డాక్టర్ అయితే, నేను ఇప్పుడు అతన్ని కాపాడగలుగుతాను, కానీ కొన్నాళ్ళు మాత్రమే కాపాడగలుగుతాను అని అనగానే, డాక్టర్ గారు ఇక వాడిని సంతోషంగా ఉంచేలా నేను చేస్తాను డాక్టర్ గారు, కానీ వాడిని మాత్రం బతికించండి అని నారాయణ చెప్తాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, అవును మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనగానే, ఏంటమ్మా అది అని అనగానే, డాక్టర్ చెప్పిన ఈ ఆ వ్యాధి గురించి నీకు ముందే తెలుసు కదా అని అనగానే, అవునమ్మా పద మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అనగానే, అప్పుడే మాధవ, చక్రి, కేశవ ఉంటారు. ఏంటి నాన్న నిజం అని అనగానే, లేదురా మీరు ఇక్కడే ఉండండి, నేను మహాలక్ష్మితో మాట్లాడాలి అని నారాయణ మహాలక్ష్మిని తీసుకొని అయితే బయటికి వెళ్తాడు. అప్పుడే ఇక, ఏంటి అంకుల్ అసలు కన్నకున్న వ్యాధి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణ, అమ్మ కన్నగానికి పుట్టుకతోటే ఇక ఒక వ్యాధి ఉంది, తన కన్న తల్లికి ఆ నిజం తెలిసి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పగానే నారాయణ చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, తన తల్లి వాడిని వదిలి వెళ్ళిపోవడం ఏంటి, అయినా మాధవ, కేశవ, కన్న, చక్రిలా తల్లి చనిపోయింది కదా అని మహాలక్ష్మి అనగానే నారాయణ షాక్ అయిపోతాడు. లేదమ్మా, అసలు నిజం ఏంటంటే, అసలు కేశవ, మాధవ, చక్రి ఒక తల్లి పిల్లలు, కన్న మాత్రం మరో తల్లి బిడ్డ అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అని అనగానే, అవునమ్మా నేను నిజం మాట్లాడుతున్నాను, మాధవ, కేశవ, చక్రి ముగ్గురు నా ఫస్ట్ భార్య లక్ష్మి పిల్లలు. ఇక తను అనుకోకుండా చనిపోయింది. నా పిల్లలకి తల్లి కావాలని నేను మరో పెళ్ళి చేసుకున్నాను. ఆ పెళ్ళితో కన్నగాడు పుట్టాడు. కన్నగాడికి ఈ వ్యాధి ఉందని తన కన్న తల్లికి తెలిసిపోయింది. తన కన్న తల్లి ఆ నిజాన్ని తెలుసుకొని వాడిని వదిలేసి, నన్ను వదిలేసి నా పిల్లల్ని ఎక్కడ సాదాలి అనే ఆలోచనతో తను నా నుండి దూరం అయిపోయింది. కన్నగాడి తల్లి బ్రతికే ఉందమ్మా అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్, తన కన్న కొడుకుని కూడా వ్యాధి ఉందని తెలిసి వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని అనగానే, అవునమ్మా అది మూర్ఖురాలు, తన అన్నయ్య గొప్పతనం, తన పరపతిని చూసి ఇక నా నుండి దూరం అయిపోయింది. నా లక్ష్మి నాకుంటే నాకు ఇలాంటి కష్టాలు ఉండేవి కావు. కన్నగాని తన తల్లే ఇక వ్యాధి ఉందని తెలిసి వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి భార్య నాకు అవసరం అమ్మ అని నారాయణ చెప్పగానే, అలాంటి మూర్ఖురాల కన్న కొడుకుని వదిలేసి వెళ్ళిపోయే తల్లి కూడా ఉంటుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఉంటుందమ్మా, దానిలాంటి తల్లి ఎవరికి ఉండదు అని నారాయణ చెప్పగానే అప్పుడే ఇక, అమ్మ మహాలక్ష్మి నా కన్నగాడు ఎన్ని రోజులు బ్రతకడని డాక్టర్ చెప్పారు కదమ్మా, అందులో తనకి సంతోషం మాత్రమే ఉండాలని డాక్టర్ చెప్పారు. కానీ ఆ సంతోషాన్ని ఎక్కడ తేనమ్మా, అయినా వానికి తల్లి లేదు, తల్లి దూరం అయిపోయింది. ఇప్పుడు మేము మాత్రమే ఉన్నాం, మేమైనా వాడిని సంతోషంగా ఎలా ఉంచలేం, ఇక వాడు మాకు పోయినట్లే అని నారాయణ అనగానే అప్పుడే మహాలక్ష్మి, లేదంకుల్ కన్నా సంతోషంగా ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని అనగానే అప్పుడే నారాయణ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును అంకుల్ నేను ఈ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళను, నేను చక్రి భార్యగా ఇంటి మహాలక్ష్మిలా కన్నా వదినమ్మలా ఇక్కడే ఉంటాను అని చెప్పగానే ఇక నారాయణ చాలా సంతోషపడతాడు. అప్పుడే ఇక, ఏంటి అంకుల్ అలా చూస్తున్నావేంటి అని అనగానే, నీకు చక్రి అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదమ్మా, అయినా అనుకోకుండా చేసుకున్నావు కదా, నువ్వు ఇంటి కోడలుగా ఎలా ఉంటావమ్మా అని అనగానే, నేను కన్నా కోసం ఇంటి కోడలుగా ఉంటాను, కన్నని సంతోషంగా
ఎప్పటికీ తను ఉన్నంత కాలం సంతోషంగా ఉండేలా చూస్తాను. అయినా వానికి వచ్చిన వ్యాధి తగ్గించేలా నేను డాక్టర్ని ఏర్పాటు చేసి నేను ట్రీట్మెంట్ జరిపిస్తాను అని మహాలక్ష్మి చెప్పగానే నారాయణ చాలా థ్యాంక్స్ అమ్మా, మా పరిస్థితిని అర్థం చేసుకున్నావు అని నారాయణ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకమ్మా, అయినా మాధవ కేశవ చక్రి ముగ్గురు కన్నకాడు కూడా వాళ్ళ తమ్ముడే అని అనుకుంటున్నారు, ఇప్పుడు అలాగే ఉండాలి అని అనగానే నేను ఎవరికి చెప్పనకు అని మహాలక్ష్మి కూడా అంటుంది. మహాలక్ష్మి కన్నా వెలుగుకు రాగానే డాక్టర్ పిలవగానే అందరూ వెళ్తారు. అప్పుడే కన్నా అయితే కన్నా నీకేం కాలేదు కన్నా, నువ్వు సంతోషంగా ఉండాలి అంతే చాలు మాకు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే అప్పుడే కన్న అయితే వదినమ్మ నువ్వు లేకుండా ఎలా సంతోషంగా ఉండమంటావమ్మా అని అంటూ ఉంటాడు. లేదు కన్నా నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను మీతోటే మీ ఇంట్లోనే ఉంటాను, మీ వదినమ్మన చక్రికి భార్యగా ఆ ఇంటి మహాలక్ష్మిలా ఉంటాను, మీరందరూ సంతోషంగా ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళిపోను అని మహాలక్ష్మి చెప్పగానే చక్రి మాధవ కేశవ అందరూ చాలా సంతోషపడతారు. కన్న అయితే చాలా థ్యాంక్స్ వదినమ్మ, నువ్వు మాతో ఉంటా అన్నందుకు, నువ్వు వెళ్ళిపోతా అంటే మా గుండెలో ఏదో అయినట్లు అనిపించింది వదినమ్మ అని అంటూ ఉంటాడు. లేదురా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను అని మహాలక్ష్మి చెప్తుంది. అప్పుడే నువ్వు వెళ్ళిపోనని నాకు మాటి వదినమ్మ అని అనగానే వెంటనే మహాలక్ష్మి కన్నా మీద ఒట్టేసి చెప్తున్నాను రా, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అని మాట అయితే ఇస్తుంది. ఈ విధంగానైతే కన్న గురించి గుండె పగిలే నిజం తెలుసుకుంటుంది నారాయణ ద్వారా మహాలక్ష్మి. తన కోడలి ఆ ఇంటికి కోడలిగా కన్నాకి వదినమ్మల ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకుంటుంది. ఈ విధంగానైతే మహాలక్ష్మి ఆ ఇంటికి కోడలిగా ఉంటానని కన్నకి అయితే మాట ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.